నమస్తే, వెల్కమ్ టు వీవే న్యూస్ అప్డేట్స్. చూద్దాం. తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిణామాలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించినట్లుగా సమాచారం. కార్యకర్తలు అదుపు సమన్వయం పాటించాలని ఆయన సూచించినట్లుగా తెలియజేశారు. పదవుల విషయంలో కార్యకర్తల అభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని తాను పేర్కొన్నట్లుగా తెలియజేశారు. తాను కోరినట్లుగా పేర్కొన్నారు. వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించి పార్టీ బలోపేతం, ప్రజల అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చినట్లుగా వెల్లడించారు. తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఈ 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి ఏదైతే నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల మధ్యన మనస్పర్ధాలు రావడాన్ని, మీడియా ఇస్తున్నటువంటి కథనాలన్నిటి దృష్ట్యా నేను మీ అందరితో మాట్లాడాలని, మీ అందరికీ జరుగుతున్న పరిణామాల గురించి చక్కదిద్దే అవసరం ఉంది. కాబట్టి మనమందరం సమన్వయం పాటించి పరిస్థితులను, ఎందుకంటే మనం అందరం కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం. నన్ను కానీ, అటు మందుల శామ్యుల్ని కానీ, మాకు ఎట్టి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, మా తాతలు ముత్తాతలు నాయకులు కాదు. మమ్మల్ని కేవలం మీరు గుండెలకు దగ్గర పెట్టుకొని బ్రహ్మాండంగా మీరు హక్కున చేర్చుకొని గెలిపించుకున్నారు. ఈ రోజున సమస్య చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే నాకు ఏ మండలంలో కూడా ఏ వ్యక్తిని నేను మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ, పిఏసిఎస్ కానీ ఇంకేది కూడా ప్రమోట్ చేయమని ఇండివిజువల్గా ఎవరిని రికమెండ్ చేయలేదు. ఈరోజు మందుల శామ్యుల్ గారికి కూడా నేను మొదటి నుంచి ఒకటే చెప్పిన, వీలైనంత వరకు దేవుడు మన ఇద్దరిని నాయకుడిని చేసిరు, ప్రజలు మన హక్కున చేర్చుకొని నీకు గట్టెక్కి మనం గట్టు మీద కూర్చున్నాం కానీ కిందున్న వ్యవస్థల్ని మనం పట్టించుకోకపోతే ఆగమైతాయి. కాబట్టి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నా. నేను దీని విషయంలో మందుల శామ్యుల్ గారు కూడా చెప్పిన. అంతే తప్ప దీంట్లో ఏ కులానికో, ఏ మతానికో, ఏ వర్గానికో అన్యాయం చేయాలనో, దేనికి ఎవరి గురించో తప్పుడు మాట్లాడాలన్న ఆలోచన మాకు అసలు లేదు. కాబట్టి మరొకసారి నేను తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రజలు ఎవరైతే మమ్మల్ని గెలిపించిన వాళ్ళందరికీ విన్నపం చేసుకుంటున్నాం. మీరు మా మీద ఎంతో నమ్మకం పెట్టి గెలిపించారు, ఎన్నో మంచి పనులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీ పోస్టుల కోసం, వీటి కోసం రోడ్లెక్కి కొట్టుకోవడం వల్ల ప్రజలకు మన మీద నమ్మకం సన్నగిల్లుద్ది. కాబట్టి దయచేసి నేను ఒక్కటే కోరుకుంటున్నా, మందుల శామ్యుల్ గారినైనా, అక్కడ ఉన్నటువంటి మండలాలు ఉన్నటువంటి సీనియర్ నాయకులనైనా సమన్వయం పాటించండి. అధిష్టానం సరి అయిన నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ మీకు తీసుకున్న నిర్ణయం మీకు ఇంట్రెస్ట్ ఏదో మనం అందరం కూర్చొని మాట్లాడదాము. మాట్లాడి రానున్న రోజులలో పార్టీలో ప్రజాస్వామ్యబద్ధంలో ఎవరికి ఎక్కువ మంది సపోర్ట్ చేస్తారో మండల స్థాయిలో వాళ్ళనే మనం నాయకులుగా కానీ రేపొద్దున ఎన్నికలలో నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ సెలవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కోమటి నరసింహారెడ్డికి భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి నివాళులర్పించినట్లుగా సమాచారం. మాజీ మంత్రి జానారెడ్డితో కలిసి పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులను పరామర్శించినట్లుగా తెలియజేశారు. అంతిమయాత్రలో పాల్గొని తుది వీడ్కోలు పలికిన ఎమ్మెల్యే కోమటి నరసింహారెడ్డి ప్రజాసేవకు అంకితమైన నాయకుడిగా, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా కొనియాడినట్లుగా వెల్లడించారు. భువనగిరి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి మరి ఈ ప్రాంత గొప్ప నాయకుడు మరి నిన్న అకాల మరణం చెందడం చాలా బాధ కలిగిస్తుంది. ఒక తరం రాజకీయం, ఒక నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి వ్యక్తి. అంటే ఈ మధ్య కాలంలో వెతికి చూసినా ఓ నీతి నిజాయితీ గల వ్యక్తులు అతి అరుదు. మరి అట్లాంటి అరుదైన వ్యక్తి, నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి బ్రాహ్మణులపల్లి నరసింహారెడ్డి గారు, కొమ్మిడి నరసింహారెడ్డి గారు తెలంగాణ మరి ఈరోజు మనలో లేడు అనే నిజంగా చాలా బాధ కలిగిస్తుంది. ఆయన ఆశయాల తగ్గట్టు ఈ ప్రాంత ప్రజలందరం కూడా, ముఖ్యంగా నాయకులు ఆయన ఆశయాలకు తగ్గట్టు పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి ఈరోజు ఆయన చివరి ఏదైతే అంత్యక్రియలకు గౌరవనీయులు పెద్దలు జానారెడ్డి గారు రావడం, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కానీ, వెంకటేశ్వర రెడ్డి గారు కానీ, సునీత మహేందర్ రెడ్డి గారు కానీ రావడం, మరి వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, గంగుల ప్రతాప్ రెడ్డి గారు ఎంపీ, నంద్యాల ఎంపీగా ఉండేవారు. చాలా పెద్ద మనుషులు చాలా మంది వచ్చిండ్రు. వారికి ధన్యవాదాలు కూడా తెలుపుతా ఉన్నాం.
తప్పకుండా నరసింహారెడ్డి గారి ఆశయాల దిశగా మేము ముందుకు పోతామని ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటనకు వచ్చినట్లుగా సమాచారం. శంషాబాద్ విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు పార్టీ నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికినట్లుగా తెలియజేశారు. అనంతరం బీబీనగర్ ఎయిమ్స్ లో ఆధునిక వైద్య పరికరాలు అభివృద్ధి పనులను ప్రారంభించి ఆరోగ్య సేవలపై సమీక్ష నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా బీజేపీ నాయకులు పాల్గొన్నట్లుగా సమాచారం. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రివర్యులు జేపీ నడ్డా గారి యొక్క పర్యటన సందర్భంగా ఈరోజు ఎయిర్పోర్ట్కి మేమందరం కూడా కార్యకర్తలు కావచ్చు, నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న సందర్భంగా ఏదైతే తెలంగాణకు ఒక గొప్ప వరం, నిరుపేదలకు ఎవరికైతే ఆరోగ్య భద్రత ఇవ్వాలని ఒక లక్ష్యంగా ఎయిమ్స్ హాస్పిటల్ని ప్రారంభించారో ఆ యొక్క ఎయిమ్స్ హాస్పిటల్లో అత్యున్నతమైనటువంటి ఆధునికకరమైనటువంటి పరికరాలన్నింటినీ పరికరించడం కావచ్చు, లేకుంటే నూతన భవనాలను ప్రారంభించడం కావచ్చు, ఇటువంటి విషయాలలో అభివృద్ధి పనులపైన నడ్డా గారు ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తెలుసుకొని మరి నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో 1.50 కోట్ల వ్యయంతో టీజీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ పునరుద్ధరణ పనులను రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు ప్రారంభించినట్లుగా సమాచారం. ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలతో బస్ స్టేషన్ అభివృద్ధి చేస్తున్నట్లుగా తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా రవాణాను బలోపేతం చేసి మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు వెల్లడించారు. హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ పెద్ద మనసుతోటి ఈ యొక్క పెండ్లవెల్లి బస్ స్టాండ్కు 1,50,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దాన్ని పునాది వేసుకోవడం జరిగింది. ఇందులో ఒకటే పెండ్లవెల్లి గ్రామానికి సంబంధించి ఈ బస్ స్టాండ్కి వచ్చేటువంటి ప్రయాణికులకు అన్ని వసతులు ఉండే విధంగా, శుభ్రంగా ఉండే విధంగా, తాగునీరు కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, కంపౌండర్ కావచ్చు, షాప్స్ కావచ్చు, కార్పొరేట్ స్థాయిలో ఉండే విధంగా మొదటి విడతగా 1,50,00,000 జరిగింది. ఇంకా మీ అందరి కోరిక మేరకు ఏమేమి అవసరాలు ఉంటాయో ఆ ప్రకారం మళ్ళీ స్కీమ్ డిజైన్ తయారు చేసి అదనంగా ఏం కావాలో చేయడానికి 4 కోట్ల, 2 కోట్ల, 4 కోట్ల ఎంతగానో అవసరం బట్టి ఆ యొక్క స్పోర్ట్స్ ను కూడా, యువతకు ఆటపాటకు స్పోర్ట్స్ కూడా ఏర్పాటు చేస్తాము. అలాగే అన్నిటి మించి పెంట్లవెల్లి గ్రామాలకు సంబంధించి పేదవాళ్ళకు సంబంధించి 150 ఇండ్లు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు జరిగింది. అవసరమైతే ఇంకా కొన్ని ఎక్కువ కూడా ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది చాలా సందర్భాల్లో రాను 100 ఇల్లు ఇస్తే 100 ఇస్తే మేము ఎవరు కూడా ఇవ్వము, మీరు ఇంకా అదనంగా ఇచ్చే వరకు మేము మొదలు పెట్టమని చెప్పని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గుంజోడు ముసలమ్మ ఆలయంలో రాష్ట్ర మంత్రి సీతక్క 50వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రి ఆయురారోగ్యాలతో ప్రజాసేవలు మరింత ముందుకు సాగాలని ప్రార్థించినట్లుగా తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నట్లుగా వెల్లడించారు. Happy birthday, Sita! 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 Sita ka nakato! Sita ka nakato! Happy birthday, Sita! 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 Sita! Happy birthday! Sita! Happy birthday! Sita! Sita ka nakato! Sita ka nakato! Sita ka nakato!
హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీఫై న్యూస్.